100 సంవత్సరాలకు ముందు మొదలైన ఈ డ్రింక్ తయారీ వెనుక ఒక చరిత్రే ఉంది. ఎక్కడో జపాన్లో పుట్టిన సోడా లండన్లో పెరిగి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న టైంలో మన దేశం వచ్చి ఇలా ఈ రోజు ఆటోస్ అనే బ్రాండ్ గా మారి ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా ఆంధ్రావాసులకు ఫేవరెట్ సాఫ్ట్ డ్రింక్ గా మారిపోయింది. 1912లో అడ్డూరి రామచంద్రరాజు అనే ఈస్ట్ గోదావరి రామచంద్రాపురంకు చెందిన వ్యక్తి కాకినాడ బ్రిటిష్ కలెక్టర్ ఆఫీస్లో పాడై ఉన్న ఒక సోడా మిషన్ ను చూసి దానిని పర్చేస్ చేశారు. ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది మరియు దానికి కావలసిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనే ఇన్ఫర్మేషన్ కోసం వైజాగ్ వెళ్లిన ఆయన అక్కడ ఉండే ఇంగ్లాండ్ నేవీ సైలర్స్ తో మాట్లాడి మిషన్ యొక్క పనితీరు తెలుసుకుని దానికి కావలసిన స్పేర్ పార్ట్స్ మరియు సోడా తయారీకి కావలసిన బాటిల్స్, CO2 గ్యాస్ వంటి సామాగ్రిని కూడా అక్కడ నుంచే తీసుకువచ్చి రామచంద్రరాజు సాఫ్ట్ డ్రింక్స్ అనే పేరుతో సోడా మేకింగ్